హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఈజీగా స్వీట్ కార్న్ పిజ్జా ఇంట్లో ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసాను. అందులో కొంచెం పంచదార వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ యాక్టివ్ డ్రై ఈస్ట్ అనేది 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు అనేవి వేసుకుంటా మనము చపాతీ పిండిలాగా దానికన్నా ఇంకొంచెం మెత్తగా కలుపుకోండి. చూడండి, నేను చూపిస్తాను ఎలా కలుపుకోవాలో. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ప్లేట్ పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. అలా నానితే చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఇదిగా వస్తుందో మనకి ఈస్ట్ అనేది ఫామ్ అయ్యి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. ఈ చపాతీ ముద్దని నేను పిజ్జాలాగా ఒత్తుకుంటున్నానండి. ఇలా చేత్తో చేసేసుకోవచ్చు, లేదు చేత్తో రావట్లేదు అనుకుంటే మనం చపాతీ ఉంటుంది కదా, చపాతీ కర్రతో అయినా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను ఫోర్క్తో డాట్స్ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి ఈ స్వీట్ కార్న్ అనేది మనం ఉడకనిచ్చుకోవాలి. చూడండి, స్వీట్ కార్న్ అని మనకి ఉడికిపోయాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట. అందులో మనం పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ అనేది వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నేను ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, మనం ముందే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. అలాగే చీజ్ కూడా వేస్తున్నాను. చీజ్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు నేను దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. అంతే, మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం హీట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ప్రీ హీట్ పెట్టిన ప్యాన్ ఉంది కదా, దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని పెట్టేయాలండి. పెట్టి ఒక అరగంట పాటు మనము మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని పిజ్జా అనేది మనం ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనకి 30 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. మన స్వీట్ కార్న్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.